ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని స్థలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక స్కీమ్‌ని అయితే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అయితే గనుక అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నీ కూడా డీటీసీపీ అయితే ఉండవు. అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్లాన్‌లో అయితే ఉండవు. అంటే కొన్ని ఆ ఏరియాని బట్టి రుడా లేతే ఇంకోటి లేదా వైజాగ్ సంబంధించి అయితే ఒకటి అలా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా పంచాయతీ లేఅవుట్లు ఏవైతే ఉంటాయో వాటిని అనధికారిక లేఅవుట్లని అయితే అంటూ ఉంటారు. వాటికి గవర్నమెంట్ ఆథరైజేషన్ తీసుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా ప్లాన్ రావాలన్నా, ఏం రావాలన్నా కూడా దానికి ఆథరైజేషన్ తీసుకోవాలి. దాన్ని ఎల్ఆర్ఎస్ అని అంటూ ఉంటారు. ఆ స్కీమ్‌కి సంబంధించి గతంలో 14% అలా కట్టాల్సి వచ్చేది. మీరు ఎప్పుడైనా స్థలం వాల్యూ మీద ఇంత పర్సెంటేజ్. ఇది ఇప్పుడు అది హాఫ్ అమౌంట్‌కే గవర్నమెంట్ అయితే పెట్టింది ఎల్ఆర్ఎస్ స్కీమ్‌కి సంబంధించి. అది నిజానికి చూస్తే ఈ నెలతో ముగిసిపోతుంది ఆ స్కీమ్ అయితే కనుక. సో దాన్ని ఇప్పుడు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే మీరు అనధికారిక లేఅవుట్లు అంటే పంచాయతీ లేఅవుట్లు ఇలాంటివి ఎవరైతే కొనుక్కొని ఉంటారో ఇటువంటి స్థలాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ని మరికొన్ని రోజులైతే పొడిగిస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఏపీలో అనధికారిక లేఅవుట్లపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గతంలో ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. దీంతో అనధికారిక లేఅవుట్లు కలిగి ఉన్నవారు తమ స్థలాల్ని నిర్దేశించిన మొత్తం అంటే మీ ఏరియాకి సంబంధించి ఎంత వాల్యూ ఉంది దాని ప్రకారం వాళ్ళు అమౌంట్ అయితే చెప్తారు. అది చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అమ్మాలన్నా, ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు లోన్ కావాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోన్లు అవి కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఇచ్చిన గడువును ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకు అంటే నిజానికి ఈ నెలతో ముగుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏప్రిల్ 23 వరకు కూడా పొడిగించడం జరిగింది. ఇవాళ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ప్రకటనలో అయితే తెలిపారు. ఈలోపు అక్రమ లేఅవుట్లో ఉంటున్న వారు క్రమబద్ధీకరించుకోవాలని అయితే కోరారు. ఈ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలనుకునేవారు ముందుగా 10,000 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ల్యాండ్ వాల్యూని బట్టి మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేది పర్సంటేజ్ అయితే అక్కడ చెప్తారు. దాన్ని ఇప్పుడు హాఫ్ అమౌంట్కే చేసేసారు. నిజానికి ఉన్న పూర్తి ఫీజును సగానికే ఇప్పుడైతే కనుక చేస్తుంది ప్రభుత్వం. ఇంకా అలాగే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించి 61,947 దరఖాస్తులు అందాయని, వీటన్నిటిని కూడా వరుసగా ప్రాసెస్ చేస్తాం, అన్నింటినీ కూడా చెక్ చేసి అనుమతులు అయితే ఇస్తున్నామని చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మధ్యవర్తులు ఎవరైనా అనధికారిక ఈ ఎల్ఆర్ఎస్ ప్రాసెస్లో మేము దగ్గరుండి చేపిస్తాం, ఇలా అమౌంట్ ఇవ్వండి అని మధ్యవర్తులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినా, డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసిన తీవ్రమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరైనా కూడా స్థలంగా యజమానులు ఉంటే డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవాలి తప్ప మధ్యవర్తులను అయితే ఆశ్రయించొద్దని అయితే చెప్తూ ఉన్నారు. సో ఏప్రిల్ 23 వరకు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టుకోవడానికి అవకాశం ఉంది.